వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నామినీ మార్పునకు ఛార్జీలు ఉండవు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి. సోనియా గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతల భేటీ. తమ ఆస్తులను ప్రకటించడానికి ఏకగ్రీవంగా అంగీకరించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. గబ్బర్ మళ్ళీ లవ్లో పడ్డాడు, నా ప్రపంచంలో ఆమె అందమైన అమ్మాయి శిఖర్ ధావన్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో నామినీ వివరాలను మార్చడానికి ఆర్థిక సంస్థలు వసూలు చేస్తున్న రుసుమును తొలగించేందుకు చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రుసుము వసూలును నిలిపివేయడానికి ప్రభుత్వం ఒక జీవో జారీ చేసినట్లు ఆమె ఎక్స్లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా పీపీఎఫ్ ఖాతాల్లో 4 నామినీలను చేర్చుకోవచ్చని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు ఈరోజు పార్లమెంటులో పార్టీ పెద్దలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో కులగణన పూర్తి చేయడం, బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించిన అంశాలను వారు రాహుల్ గాంధీకి వివరించారు. అదే సమయంలో జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాలు చేపట్టిన మహాధర్నా గురించి కూడా వివరించారు. ఈ సందర్భంగానే బీసీ రిజర్వేషన్లను 42% చేసే అంశాలపై 9వ షెడ్యూల్లో పెట్టించి అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కోరినట్లు తెలుస్తోంది. జడ్జిల ఆస్తుల వివరాలు ప్రజలకు తెలిసేలా కోర్టు వెబ్సైట్లో పబ్లిష్ చేయనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఏప్రిల్ 1న జరిగిన ఫుల్ కోర్టు మీటింగ్లో మొత్తం 33 మంది జడ్జిల అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సంస్కరణ సుప్రీంకోర్టుకు భవిష్యత్తులో వచ్చి జడ్జిలకు వర్తిస్తుందని తెలిపింది. ఇటీవల జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో భారీగా నోట్ల కట్టలు లభ్యమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ రిలేషన్షిప్లో ఉన్నాడా? అవునని అతని మాటలు బట్టి తెలుస్తోంది. తాజాగా ఓ వీడియోలో ధావన్ను స్నేహితురాలు గురించి యాంకర్ ప్రశ్న అడిగారు. దానికి ధావన్ స్పందిస్తూ, నేను పేరు చెప్పను కానీ నా ప్రపంచంలో అత్యంత అందమైన అమ్మాయి మాత్రం ఆమె అని వ్యాఖ్యానించారు. ఆమెతో గబ్బర్ కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఓ యువతితో కలిసి మ్యాచ్ను చూస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఆమె ఐర్లాండ్కు చెందిన సోఫీ షైన్ అంటూ పలు కథనాలు వచ్చాయి. ఇప్పుడు పేరు చెప్పనప్పటికీ ఆమె తన గర్ల్ ఫ్రెండ్ అంటూ ధావన్ పరోక్షంగా ధృవీకరించాడని కామెంట్లు వస్తున్నాయి. గబ్బర్ ప్రస్తుతం కామెంటేటర్గా రాణిస్తున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం మా 108 టీవీ 24/7 న్యూస్ ఛానల్ను ఫాలో అవ్వండి. నమస్తే. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 టీవీని ఫాలో అవ్వండి. Please subscribe to 108 TV.